Dear friends, welcome to Biblical Parivartana once again. October 15th దానికి సంబంధించినటువంటి వాక్య భాగం, సుపరిచితమైనటువంటి వాక్య భాగం. అది 2వ సమూయేలు 11వ అధ్యాయం. దేవుని హృదయానుసారుడు, ఆయన హృదయంలోని అసలు పాపం నీకు తెలియదు. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. 2వ సమూయేలు 11వ అధ్యాయం. ఇది సుదీర్ఘమైంది. 2 సార్లు చదువుదాం. మొదటి 11 వచనాలు చదువుకుందాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు, యోవాబు అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తేయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞించెను. ఉరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగను. తరువాత దావీదింటికి పోయి శ్రమ తీర్చుకొనుమని యూరియాకు సెలవీయగా ఊరియా రాజనగరిలో నుండి బయలు వెళ్ళెను. అతని వెనుక రాజు ఫలాహారము అతని యొద్దకు పంపించను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదని దాని మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడనగు నీ సేవకులను బయట దండులో ఉండగను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను. అడుగంటిన పరిస్థితిలో దావీదు ఇచ్చట కనిపిస్తున్నాడు ఈ అధ్యాయంలో. ఈ ఫ్లో చూస్తే అంటే 1, 2 గ్రంథాలు సమూయేలు గ్రంథాల్లో కొనసాగుతున్నటువంటి ఆ యొక్క వృత్తాంతం, ఆ చరిత్రని, ఆ తీరుని, ఆ విధానాన్ని ఈ విధంగా ఉంటుంది. దావీదుకు జరిగిన విపత్తుల వలన తనలో ఉత్తమమైన దానిని బయటకు తెచ్చినదని చెప్పవచ్చును. అంటే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, విపత్తులో ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి మంచి బయటకు వచ్చింది. అయితే నిరాటంకంగా జరిగిన తన రాజకీయ యుద్ధ విజయాల పరంపర, ఒకదాని తర్వాత ఒకటి విజయం వచ్చింది ఆయనకి. దాన్ని బట్టి ఏమొచ్చింది ఆయనకి? తన మూర్ఖత్వం,
అశ్రద్ధ, అశాంతి అశాంతికి దారి తీసిందని కూడా చెప్పొచ్చు. కష్టాల్లో ఉన్నప్పుడు మంచి బయటకొచ్చింది. అన్నీ కలిసి విజయంగా ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి చెడు మూర్ఖత్వం అది బయటకొచ్చింది. దాని గురించి మనం ఎన్నో చెప్పుకోవచ్చు కదా! మనం కోరుకుంటాం ప్రభువా ఈ విపత్తును, ఈ హింసను తీసివేయని. కానీ దానిని బట్టే మనం దేవునికి సన్నిహితంగా వస్తాం. అన్నీ కలిసున్నప్పుడు, అన్నీ కలిసొచ్చినప్పుడు, మనం స్థిరపడినప్పుడు అప్పుడే డేంజర్. దేనికి డేంజరు? మన ఆత్మీయకు డేంజర్. దేవునికి దూరంగా వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువుంటది మనం సెటిల్ అయినప్పుడు. దావీదు పాపములు అనేకములు. దురాశ, వ్యభిచారం, హత్య, స్పష్టమైన అతిక్రమములతో పాటు ఇంకా ఇక ఇవన్నీ తెలిసినవే. ఆయన దురాశ, మరి బత్షెబాని ఆశించాడు కదా! మరి ఊరియాని హత్య చేశాడు కదా! బత్షెబా యొక్క పెనిమిటిని. మరి ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ఇంక కనిపించనివి లోతైనటువంటి ఘోర పాపాలు అవి కూడా ఎక్కువే ఉన్నాయి. దాని గురించి మనం చెప్పుకుందాం. ఏంటి అనంటే తన నేరమును కప్పించుకునే ప్రయత్నములో ఊరియాను తన ఇంటికి పంపించుటలో విఫలుడయ్యాడు. ఇంటికెళ్ళవయ్యా అని అన్నాడు. ఇంటికి వెళితే భార్యతో శయనిస్తాడు. కాబట్టి ఆవిడ గర్భం ఆయన ద్వారా వచ్చినట్టుగా ఆయన చూయించాలనుకున్నాడన్నమాట. కానీ ఉరియా ఉత్తముడిగా కనిపిస్తాడు. ఉరియా పురుషులలో ఉత్తముడుగా రుజువు చేసుకున్నాడు. కాబట్టి ఆయన విఫలుడయ్యాడు దావీదు. ఏం చేశాడు ఉరియా? తన సైనిక బాధ్యతలను నిబంధన కట్టుబాటుతో ముడిపెట్టిన ఆదర్శనీయుడు. ఐడియలిస్టిక్ మ్యాన్. ఆదర్శనీయుడు. అంటే నిబంధన, ఇశ్రాయేలీయుల నిబంధనకు కట్టుబడి ఉన్నాడు. ఆ కట్టుబడిలో, ఆ నిబంధనలో ఏమున్నది? సైనిక బాధ్యతలున్నాయి. దానికి ఆ నిబంధనలో ఉన్నటువంటి సైనిక బాధ్యతలకు కట్టుబడి ఉన్నాడు. ఎవరు ఆయన? ఆయన యూదుడు కాదు. యూదుడిగా కన్వర్ట్ అయ్యాడు. ఆయన హిత్తీయుడు. ఇదంతా మతము మార్చుకున్న హిత్తీయుని ప్రవర్తన. ఆశ్చర్యం కదా! ఎక్స్‌క్లమేషన్ మార్క్. మతం మార్చుకున్నటువంటి హిత్తీయుడు ఆ విధంగా ఆదర్శనీయుడిగా పనిచేస్తే దానికి కాంట్రాస్ట్‌గా దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడు ఈ విధంగా చేశాడు అనేటువంటి కాంట్రాస్ట్ అన్నమాట. ఫాయిల్ అంటారు ఇంగ్లీష్‌లో. దీనికంటే మరింత అధ్వానమైన విషయం మరొకటి ఉంది. ఇదే అధ్వానం, దీనికంటే మరింత అధ్వానం. సైనిక, రాజకీయ అధికార యంత్రాన్ని అసాధారణ రీతిలో ఆయన తారుమారు చేసి అధికారపు మత్తుతో అధికారం చలాయించాలి. ఆయన మాట అంటే ఇక అధికారం జరిగిపోద్ది. ఆ మత్తులో పడిన రాజుగా దావీదు బయలుపరుచుకుంటున్నాడు, కనిపించుకుంటున్నాడు. దావీదు యొక్క చర్య రుజువుగా ఉంటుంది. ఏదైనా సాధించగలనని తలంచాడు. అంత అధికారం ఉన్నది. ప్రభుత్వమును ఉపయోగించుకుంటూ తన అధికారాన్ని పెంచుకుంటున్నాడు. పెంచుకున్న తర్వాత తన స్వంత పాపమును కప్పుకొనుటకు ఆ యొక్క అధికారాన్ని వాడుకున్నాడు. ఈ ఆటకి పేరేంటి? కరప్షన్. ఇంకా
మరికొన్ని విశేషాలున్నాయి ఈ కథలో. ఏంటి? మొదటిగా బెత్షెబ గురించి. ఆమె గురించి అంతగా తెలీదు. కొంత తెలుసు. ఏంటి? ఆమె సౌందర్యవతి అని, దావీదు ఆమెను చెరిపి చివరకు ఆమెను వివాహం ఆడాడని తప్ప, ఆమెను గూర్చి దాదాపు మనకేమీ చెప్పబడలేదు. ఒక విధంగా చూస్తే మరి వ్యభిచారం అంటే ఇద్దరు ఉంటారు గదా! మరి దావీదు నేరస్తుడైతే ఆమె గూడా నేరస్తురాలు అని ఒక విధంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆవిడ గూడా నేరస్తురాలే అని గూడా చెప్పొచ్చు. దీని గూర్చి వాక్యంలో ఒక్క మాట కూడా లేదు. ఆవిడ ఈ పని చేసింది అని ఇక దాని మీద కామెంటరీ ఏమీ లేదు. మరి మంచి స్త్రీలను గురించి కానీ, రూతు లాంటి వాళ్ళు మంచి స్త్రీలను గురించి కానీ, మరి యెజెబెల్ లాంటి చెడ్డ స్త్రీల గురించి కానీ, వాళ్ళ యొక్క సాహసకృత్యాలు మరి బైబిల్‌లో వేరొక చోట నమోదు చేయబడ్డాయి. మరి ఈవిడ గురించి ఎందుకు నమోదు లేదు? ఎందుకు అనంటే, దావీదు చివరి దశలో నిజానికి ఆవిడ గురించి కూడా చెప్పబడింది. దావీదు చివరి దశలో బెత్షెబ ప్రాముఖ్యత, పాత్ర వహించింది చివర్లో. ఆమె కంటే అధిక ప్రభావమైన వ్యక్తి మోసగించాడు. అది మ్యానిపులేట్ చేశాడన్నమాట. ఆమె కంటే అధిక ప్రభావం గల వ్యక్తి దావీదు ఆమెను మోసగించాడు. కాబట్టి ఆమెపై ఏ నేరము ఇక్కడ మోపబడకపోవుట కారణమై ఉండవచ్చును. కానీ దీని గురించి ఏమీ చెప్పబడలేదు. కాబట్టి దీనికంటే మెరుగైన కారణం ఒకటుంది. ఏంటి అంటే, నిందకు ఎవరు పాత్రులు అనే విషయం కంటే, ఈ కథకు ప్రధానమైనటువంటి గురి దావీదు. ఇక చివరికి ఆయన వంశం. ఈ కథకి గురి ఏంటి? దావీదు, ఆయన వంశం. కాబట్టి ఆవిడ ప్రస్తావన ఇక్కడ లేదు. రెండో విషయం అంటే చాలామంది అడుగుతారన్నమాట. కామెంట్ చేశారు కాబట్టి కార్సన్ గారు దాన్ని సమర్థిస్తూ చెప్పినటువంటి మాటలు. ఎందుకు ఆవిడ గురించి చెప్పలేదు అంటే అనేక కారణాలు ఇచ్చారు స్కాలర్స్. నేను చెబుతుంది ఏంటంటే ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ కథ ఆవిడ గురించి కాదు, దావీదు గురించి, దావీదుకు చెందినటువంటి వంశం గురించి. కాబట్టి ఆవిడ గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ లేదు. రెండవ విషయం, దీని నుండి తప్పించుకొనగలిగిన దావీదు అనుకొనుట ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎంత ఘోర పాపం చేసి తప్పించుకోగలడా అని, తప్పించుకోగలను అని అనుకున్నాడు. అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. కేవలము రాజకీయ దృష్టిలో చూస్తే అందరికీ తప్పగా తెలిసేటట్లుగా ఆయన ప్రక్రియ ఉంటుంది. ఆయన చేసిందంతా కూడాను చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు కదా! సైనికులు ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన కబురంపాడు, లెటర్ పంపించాడు. ఆ విధంగా చంపించాడు. అనేక మంది ఉన్నారు. వాళ్ళకి కళ్ళగంత కట్టగలడా? ఇది దాచలేనటువంటి కథ. ఇది దాచగలిగేటువంటి కథ కాదు. దీనికి దేవునికి కూడా తెలియదని ఏ కోశంలోనైనా దావీదు తలంచగలడా? తలంచాడు. అది అంధత్వం. ఈ సమయంలో అతను దేవుని నుండి తీవ్రంగా దూరం అయ్యాడా? ఈ ఈ సమయంలో ఇప్పుడు హృదయాను దేవునికి హృదయానుసారుడైనటువంటి దావీదు ఇక్కడ దేవునికి దూరంగా కనిపిస్తున్నాడు అనేటువంటి క్వెషన్ మార్క్ అన్నమాట అని అనిపిస్తుంది కదా! దేవునికి దూరం అయ్యాడా అని అనిపిస్తుంది. ఈ అధ్యాయం కనీసం ఒక విషయానికి సాక్ష్యంగా సాక్షికరంగా ఉంది. ఏంటి?
పాపం అంధత్వాన్ని కలుగజేస్తుంది. హ్మ్. సత్యాన్ని తెలుసుకోకుండా అంధత్వాన్ని కలుగజేస్తది. అలాంటిది పాపం. మూడవది అంటే ఒక విధంగా మనం అనుకోవచ్చు. సైతానుడు అంధత్వాన్ని కలుగజేస్తాడని పౌలు మరి కొరింథీయుల పత్రికలో రాస్తాడు గదా! ఈ ఈ దే ఈ జగ జగత్తు దేవత సైతాను మనుషులందరినీ అంధత్వంలోనికి నడిపిస్తది. దేవుని దేవుని గురించి కానీ, దేవుని పరిశుద్ధతను గాంచి గురించి గానీ, దేవుని యొక్క సువార్త గురించి గానీ తెలుసుకోనకుండా అంధత్వాన్ని కలుగజేస్తదని. అప్పుడు ఆ విధంగా చెబితే ఏమవుతదంటే, సైతాన్ని మనం బ్లేమ్ చేస్తాం. ఇక్కడ మన పాపం, మన బాధ్యతుంది. ఆ అంధత్వంలో మన బాధ్యతుంది. ఈ అంధత్వాన్ని కలుగజేసిన దానిలో దావీదు యొక్క పాపం ఇమిడి ఉంది. ఆయన పాపాన్ని బట్టి ఆయనకు అంధత్వం వచ్చింది. మూడో విషయం, ఇది విషాదంగాను, శక్తివంతంగాను ఈ వాక్యంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. చదువుకుందాం. 11 దాకా చదివాం కదా! 12 నుండి చదువుకుందాం. దావీదు నేడును నీవెక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఉరియాతో అనగా, ఉరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలుదేరి తన ఇంటికి పోక, తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఉదయమున దావీదు యుద్ధము మోపగా జరుగుతున్న చోట ఉరియాను ముందు పెట్టి, అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపొమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఉరియా చేత పంపించెను. ఎంత దుర్మార్గం అండి! యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడగు ఊరియాను హతమాయెను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారమంతయు దావీదునంతకు పంపి దూతతో ఇట్లనెను, యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధం చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా? యెరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఏలాగు హతమాయెను. ఒక స్త్రీ తిరుగటి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేషు దగ్గర హతమాయెను గదా! ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగిన ఎడల నీవు తమరి సేవకుడకు ఊరియాను హతమాయెనని చెప్పుమని బోధించి దూతను పంపెను. దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేసెను. ఎట్టనగా, ఆ మనుషులు మమ్మను ఓడించుచు పొలములోనికి మాకెదురుగా రాగా మేము వారిని గుమ్మం వరకు వేటాడి గెలిచితిమి. అప్పుడు ప్రాకారం మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి. తమరి సేవకుడైన హిత్తీయుడగు ఉరియా కూడా హతమాయెను. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము. చూడండి ఎంత ఘోరం!
అలాంటి వ్యక్తి చంపడానికి చేసేసి తనను తాను ఈ విధంగా సమర్థించుకుంటున్నాడు. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను, ఒకప్పుడు మరి ఒకని మీదను పడుట కద్దు. పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఉరియా భార్య తన భర్త ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే ఇది గమనించండి దయచేసి. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. చాలా విషాదకరమైనటువంటి మాటలు కదా. హృదయానుసారుడే, కానీ ఇక్కడ యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. తెలివిగా తన దుష్టత్వమును కప్పిపుచ్చినందుకు తప్పనిసరిగా తనకు తాను అభినందించుకుంటూ నిశ్శబ్దంగా మురిసిపోయి ఉంటాడు. ఎంత పని చేసేసాను, ఆయన చనిపోయాడు, ఓకే, నాకు ఈవిడ భార్య అయింది అని ఆయన తనకు తాను మెచ్చుకుంటాడు. పాపం చేశాడు, దాని నుండి తప్పించుకున్నాడు, శభాష్. ఆయన దగ్గర లాభం పొందే పరిచారకులలో కొందరు వ్యక్తులు ఆయన్ని అభినందించి ఉంటారు కూడా. కానీ దేవునికి ఈ సంగతి తెలుసు, ఆయనకు ప్రీతికరంగా లేదు. సృష్టికర్త విమోచకుని దృష్టిలో మెలుగుచుండు విశ్వాసులు దేవునికి అన్నీ తెలియనని మరచిపోరు. మరలా చదువుతాను. ఆయన సృష్టికర్త, విమోచకుడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వెలుగులో, ఆయన దృష్టిలో అన్నీ జరుగుతున్నాయి అని నమ్మేటువంటి విశ్వాసులు దేవునికి అన్నీ తెలియనని ఎప్పుడు కూడాను మరచిపోరు. ఆయనను సంతోషపరచుట అన్నిటికంటే వారికి ప్రాముఖ్యమైన విషయం. అంటే ఆయన ఆయన అన్నీ తెలిసి, ఓకే, ఆయన అన్నీ తెలుసు కాబట్టి దాన్ని మర్చిపోరు కాబట్టి దేవుని అన్ని విషయాల్లో సంతోషపరచటం అన్నిటికంటే విశ్వాసులకి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయనను సంతోషపరచటం అన్నిటికంటే వారికి ప్రాముఖ్యమైన విషయం. ఇంకేంటి? ఆయనను ఆయనకు అయిష్టమైన కార్యాలు ఎప్పుడైనా సరే మనలను వెంటాడుతూనే ఉంటవి. ఎప్పుడైనా ఆయనకు అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉంటే అవి మనకు వెంటాడుతూనే ఉంటవి. ఇలాంటి వ్యక్తి ఇంత ఘోర పాపం పైకి చూడటానికి, లోపల హృదయంలో ఉండటానికి ఎంత ప్లాన్ వేశాడు, ఎంత మరి అధికారాన్ని వాడుకున్నాడు, స్టేట్ని వాడుకున్నాడు, ప్రభుత్వాన్ని వాడుకున్నాడు. అంత అంధత్వం కలిగినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి దేవునికి హృదయానుసారుడు ఎట్లా అయ్యాడు? ఆ విధమైనటువంటి సాక్ష్యం ఎందుకున్నది? నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తాం ఎందుకు అని. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.